రాయలసీమ జిల్లాలో నీటి కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం వైపు చూస్తున్నాయి. వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కక్ష కట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే పథకాన్ని నిలిపేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందానికి రాయలసీమ లిఫ్ట్ను బలి చేశారు. చంద్రబాబు సీమకు తీరని ద్రోహాన్ని చేశాడు. చంద్రబాబు ద్రోహంపై ఆగ్రహంతో ఉన్న సీమ ప్రజలు చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సిద్ధమయ్యారు. నారా చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసిన ద్రోహంపై అక్కడి ప్రజలు రైతులు భగ్గుమంటున్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలనే డిమాండ్తో ప్రాజెక్టు ప్రయోజనాలు సీమ ప్రజానికానికి తెలియచేయాలనే లక్ష్యంతో ఈ నెల 5వ తేదీన చలో పోతిరెడ్డిపాడుకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. రాయలసీమను సుభిక్షం చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. లిఫ్ట్ పనులు పరుగులు పెట్టించి 80% పూర్తి చేశారు. అయితే లిఫ్ట్ పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది గనక ఎలాగైనా ఆపాలనే కుట్రతో తెలంగాణ టీడీపీ నేతలను ఉసిగొలిపి మహబూబ్ నగర్ జిల్లా రైతులతో జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు వేయించి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఆటంకం కలిగించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయటం లేదని, తెలంగాణ ముఖ్యమంత్రి మేలు కోసం పనిచేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. సీమవాసులకు ప్రయోజనం కలగాలంటే ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ సాధన కోసమే ఈ నెల 5వ తేదీన చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాటసాని చెప్పారు. ఈ వాల్ పోస్ట్ అన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపు ఉదయం ఇక్కడ నుంచి 8 గంటల నుంచి పోతిరెడ్డిపాడు బయలుదేరడం జరుగుతుంది. 30 తేదీ నుంచి అడుగుతుంటే పోలీసులు ఈరోజు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినారు పోవడానికి, ఆ మీటింగ్ పెట్టుకోవడానికి. మళ్ళీ ఏ కండిషన్లో ఇస్తారో చూడాలి ఒకసారి. శ్రీశైలం రిజర్వాయర్లోకి నీరు పూర్తిగా చేరకముందే తెలంగాణ ప్రభుత్వం నీటిని తోడేస్తున్నా ఏపీ సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో చంద్రబాబు సీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని విమర్శించారు. రాయలసీమ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు పిలుపునిచ్చిందని ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. నంద్యాల పార్టీ అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు రేపు 5వ తేదీన ఈ కార్యక్రమానికి అక్కడి నుంచి పోరాటానికి నాంది పలుకుతూ శంఖారావం మొదలుపెట్టాలని నిర్ణయించడం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి సాగు తాగునీరిచ్చే ఎత్తిపోతల పథకం పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.